విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ ముమ్మరం చేశారు అధికారులు. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులను ఇప్పటికే జారీ చేశారు. ఇవాళ రిప్లై ఇవ్వనున్నారు కేసీఆర్. విద్యుత్ కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు జారీ చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి వివరణ ఇవ్వబోతున్నారు. ఇక 25 మంది వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కమిటీ కోరింది. ఇవాళ కేసీఆర్ దీనికి సంబంధించి రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోళ్ల విషయానికి సంబంధించి ఈ విచారణ జరుగుతోంది. 25 మందికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక 25 మంది వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కమిటీ తెలిపింది. విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ ముమ్మరం చేశారనే చెప్పొచ్చు. విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కొంత గడువును కోరారు. ఆ గడువు అవ్వకుండానే మరోసారి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కేసీఆర్ దీనికి సంబంధించి రిప్లై ఇస్తారా లేదా అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసిన దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కానీ అదేవిధంగా మిగతా కొనుగోలుకు సంబంధించిన వాటితో పాటు అదేవిధంగా యాదాద్రి భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్లాంట్లకు సంబంధించిన వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వాటికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ను దీనికి వివరణ కూడా కోరడం జరిగింది. గత మార్చిలో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జూలై 30 వరకు కూడా నోటీసులకు జూలై 30 వరకు గడువు ఇవ్వాలంటూ కూడా గతంలో మాజీ సీఎం కేసీఆర్ కోరడం జరిగింది. అయితే జూలై 30 వరకు కాదు, ఖచ్చితంగా జూన్ 15 లోపు ఇవ్వాలంటూ కూడా మరోసారి కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు గడువు ముగియబోతుంది. కాబట్టి మరి కాసేపటి ఈరోజు సాయంత్రం వరకు గడువు ముగియనున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ దీనిపై సంబంధించి కూడా రిప్లై ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ పార్టీ వర్గాలు కూడా కేసీఆర్ కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి రిప్లై ఇవ్వబోతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కు సంబంధించి ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలంతా కూడా ఏవైతే ఆరోపణలు చేశారో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కు సంబంధించిన విద్యుత్ కొనుగోళ్లలో కూడా గ్రిడ్ నుంచి కొనాల్సిన వాటికంటే కూడా అత్యధిక ధరను పెట్టి కూడా కొనుగోలు చేయడం కానీ అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయంలో తెలంగాణకు సంబంధించి కూడా కొద్దిగా నష్టం జరిగే విధంగా కూడా ఒప్పందాలు చేస్తున్నారు. ఆ ఒప్పందాలకు సంబంధించి కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ధరను ఎక్కువగా పెట్టి కొనుగోలు చేయడంతో పాటు అదేవిధంగా చెప్పండి సుమా. ప్రతాప్, అంటే మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది అందరిలో ఉత్కంఠగా మారింది. అంటే విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే లిఖిత పూర్వకంగా ఏదన్నా లేఖ రాసి పంపించే అవకాశాలు ఉన్నాయా? కమిషన్ కూడా మొదటగా దీనికి సంబంధించి రెస్పాండ్ కావాలని కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి కమిషన్ కూడా దానికి నోటీసులకు రిప్లై ఇవ్వాలని కూడా సూచించింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి రిప్లై ఇచ్చే అవకాశాలే ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అప్పుడు జరిగిన ప్రక్రియకు కానీ అప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు కానీ చీకట్లకు నెలకొల్పకుండా రాష్ట్రానికి సంబంధించిన అవసరాలకు తగ్గట్టుగా కూడా అక్కడ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరాలు కానీ అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసిన వాటిని అన్నిటి కూడా రూపొందిస్తూ కూడా ఖచ్చితంగా రిప్లై ఇచ్చే అవకాశం ఉన్నట్టున్నారు. కేసీఆర్ మాత్రం నేరుగా హాజరయ్యే అవకాశాలు లేకపోలేదని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేవలం నోటీసులకు మాత్రం రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే కమిషన్ కూడా మొదటగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని కూడా అందులో పేర్కొంది. కాబట్టి నోటీసులకు రిప్లై ఇచ్చిన తర్వాత ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో వాటిని కనుక సాటిస్ఫై కనుక లేకపోతే కనుక వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా గతంలో కమిషన్ కూడా సూచించడానికి ఎల్ నరసింహారెడ్డి కూడా 4 రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. నోటీసులకు రిప్లై ఇచ్చిన తర్వాత కనుక కమిషన్ కనుక సాటిస్ఫై కనుక కాకపోతే మాత్రం ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా హాజరయ్యి అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా గతంలో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మాత్రం నోటీసులకు కేవలం రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. రిప్లై ఇచ్చిన తర్వాత వాటిని పరిశీలించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గా కమిషన్ తీసుకునే చర్యను బట్టి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం ఈ అంశానికి సంబంధించి చెప్పండి ప్రతాప్. అంటే మాజీ సీఎం కేసీఆర్ నోటీసులు ఇచ్చిన తర్వాత కొంత గడువు అడిగినట్లుగా తెలుస్తుంది. అంటే గడువు ముగిసిన తర్వాత ఫిజికల్ గా హాజరయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పటి వరకు గడువు కోరారు?
వాస్తవానికి మాజీ సీఎం కేసీఆర్ కు మార్చిలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ వేయాలని నిర్ణయించిన తర్వాత ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేసారు. కమిషన్ కూడా చక్కచక్క దీనికి సంబంధించి కూడా పనులు చేపట్టిందని చెప్పుకోవచ్చు. మొదటగా 25 మంది అధికారులు ఏవైతే గతంలో పనిచేసిన ఎవరైతే ఉన్నారో సీఎండీ ప్రభాకర్ రావు గానీ, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ గానీ, ఇట్లా ముఖ్యమైన నేతలుగా ముఖ్యమైన అధికారులకు అందరూ కూడా ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చి వారి నుంచి రిప్లై కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 25 మంది అధికారులకు ఇచ్చిన నోటీసుల ఆధారంగా కూడా వాటిని బేస్ చేసుకుని మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే కేసీఆర్ కు మార్చి నెలలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు గతంలో అంటే మార్చిలో ఇచ్చిన నోటీసుల సందర్భంగా అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం కానీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అప్పుడు కొద్దిగా గడువు కోరడం జరిగింది. జూలై 30 వరకు కూడా గడువు కోరిన నేపథ్యంలో జూలై 30 కాదు, ఖచ్చితంగా జూన్ 15 వరకు అంటే కోడ్ ముగుస్తున్న తర్వాత కూడా వారం 10 రోజుల టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలని చెప్పేసి కమిషన్ మరోసారి నోటీసులు ఇవ్వడం నేపథ్యంలో ఈ రోజు జూన్ 15 కాబట్టి ఈ రోజుతో గడువు ముగియబోతుంది. ఈ రోజు గడువు ముగియ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా కేసీఆర్ ఈ రోజు రిప్లై ఇవ్వబోతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అప్పుడు నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారు వాటిని అన్నింటినీ కూడా వివరించుకుంటూ సుదీర్ఘంగా దానికి సంబంధించి ఒక రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో కమిషన్ ఆ అనుమానాలను అన్నింటి కూడా నివృత్తి చేస్తూ కూడా కేసీఆర్ దానికి సంబంధించి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. కేసీఆర్ ఏదైతే రిప్లై ఇస్తారో ఆ రిప్లైను బేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కమిషన్ దీనికి సంబంధించి ఫర్దర్ స్టెప్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కమిషన్ దీని అంతా కూడా స్టడీ చేసిన తర్వాత అధికారులు ఇచ్చిన ఏవైతే సమాచారం ఉంటుందో అఫిడవిట్ రూపంలో వారంతా కూడా సమాచారం ఇచ్చారు కాబట్టి అధికారులు ఇచ్చిన సమాచారం కానీ కేసీఆర్ ఇచ్చే సమాచారం కానీ వాటన్నిటి కూడా మళ్ళీ టాలీ చేసుకుంటారు. టాలీ చేసుకున్న తర్వాత అప్పుడు ఒప్పందాలకు సంబంధించి ఏం జరిగింది, ఛత్తీస్గఢ్ ఒప్పందాలకు సంబంధించి ముఖ్యంగా కొనుగోలుకు సంబంధించి గ్రిడ్ నుంచి కొనుగోలు చేయకుండా అప్పుడు గ్రిడ్ లో చాలా తక్కువగా ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం, కొనుగోలు చేయడానికి అవైలబిలిటీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొనుగోలు చేయకుండా గ్రిడ్ నుంచి కొనుగోలు చేయకుండా ఛత్తీస్గఢ్ నుంచి నేరుగా ఎందుకు కొనుగోలు చేశారు, అత్యధిక ధరను ఎందుకు పెట్టి కొనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ కొనుగోలు సందర్భంగా కూడా ఒక ఒప్పందం చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కు అనుకూలంగా నిర్ణయాలు ఉన్నాయి, తెలంగాణకు అంత అనుకూలంగా నిర్ణయాలు లేవు. ఒప్పందాలలో కూడా అంటే తెలంగాణ వాడకపోయినా వాటికి సంబంధించి ధర చెల్లించాల్సిన పాయింట్ అయితే ఉందని కూడా దానివల్లనే తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల ప్రజాధనం అంతా వృధా అయింది కాబట్టి దీన్ని కేసీఆర్ ఎలాంటి రిప్లై ఇస్తారనేది కూడా కమిషన్ ఆతృతగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఇచ్చే సమాధానాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ స్టెప్ గా కూడా నెక్స్ట్ రెండో పాయింట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. యాదాద్రి భద్రాద్రికి సంబంధించిన ఒప్పందాల దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియకు సంబంధించి కూడా దానికి సంబంధించి నామినేషన్ పద్ధతిలోనే టెండర్లు ఇచ్చారు. ఆ టెండర్లు వేయకుండా కేవలం నామినేషన్ పద్ధతిలోనే పనులు అప్పగించిన దానిపైన కూడా కమిషన్ చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ లో కూడా రిప్లై తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్లాంట్ ఏదైతుందో దానికి సంబంధించి సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు కాబట్టి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది పూర్తిగా కాలం చెల్లింది ఉంటుంది. దీనివల్ల కాలుష్యం ఎక్కువగా వస్తున్నట్టు కూడా చాలా వరకు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడుతున్న ప్లాంట్లు చాలా వరకు దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్లాంట్లను కూడా మూసేసిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకవైపు సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించిన ప్లాంట్లు మూస్తుంటే మరోవైపు ఇక్కడ తెలంగాణలో మాత్రం దీన్ని ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, బిహెచ్ఎల్ నుంచి అక్కడ దానికి సంబంధించి మిషన్లు తీసుకోవాల్సిన వాటిని అంతా కూడా నామినేషన్ పద్ధతిలో తీసుకోవాల్సిన అవసరం కానీ వీటన్నిటిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు వీటన్నిటిని కూడా చూడాలని కూడా చెప్తుంది. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ నడుస్తుంది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ నడుస్తుంది కాబట్టి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడం వల్ల చాలా పర్యావరణం పైన కూడా ముప్పు వాటిల్లుతుంది. దీనివల్ల కూడా మూసేసే ప్రమాదం ఉంటుంది. అసలు ఇది పూర్తిగా గుదిబండలా మారే అవకాశం ఉంటుందంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. వీటన్నిటిని కమిషన్ ఏ విధంగా చూస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలపైనే టార్గెట్ పెట్టింది. వీటి తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కూడా వీటిపైన కూడా ఖచ్చితంగా కేసీఆర్ రిప్లై తీసుకునే అవకాశం ఉందంటున్నారు. వీటితో పాటు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డికి సంబంధించిన అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కమిషన్ మాత్రం ఖచ్చితంగా 100 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ విధించిందో ఆ డెడ్ లైన్ విధించిన లోపు దీన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కమిషన్ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ కోరిన గడువు ఏదైతే ఉందో జూలై 30 వరకు గడువు కోరినప్పుడు కూడా దాన్ని ఇవ్వకుండా కేవలం జూన్ 15 వరకు మాత్రమే గడువు విధించడం, ఈ రోజుతో తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ లో వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతుందా ఏందనేది కూడా చూడాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.